Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 262. దక్ష కిందకెళ్ళి తన పనుల్లో తను పడితే కర్ణ కిందకొచ్చి కావాలని కిచెన్లో తిరుగుతూ ఉండడంతో నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని బామ్మ అడిగింది. పై రూమ్ వరకు మీరు చేసే గుమగుమలొస్తున్నాయి నాన్నమ్మ. అంతలా ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను అని అడుగుతూ దక్ష నడుము గిల్లేయడంతో ఒక్కసారిగా దక్ష గట్టిగా కేక వేయడంతో దెబ్బకి ఉలిక్కి పడితే పూరీలు వేయిస్తున్న ఇందిర ఒక్కసారిగా గరిటె వదిలేయడంతో ఏమైంది నీకు, ఎందుకలా అరిచావు అని అడిగింది బామ్మ. నడుము గిల్లేసి వెంటనే డౌట్ రాకుండా ఉండడానికి కర్ణ దక్షకి 10 అడుగుల దూరంగా వెళ్లి నిలబడ్డంతో కోపంగా దక్ష కర్ణ వైపు చూస్తుంటే వాణ్ణెందుకు కోపంగా చూస్తున్నావు అని అడిగింది. నీ మనవడు నా నడుము గిల్లేశాడు అని చెప్పడంతో నీ బొంద, వాడికి నీకు 10 అడుగుల దూరం ఉంది చూడు. ఎంత పొడవైన వాడైతే వాడి చేతులు ఎంత పొడవైతే మాత్రం వాడెలా నిన్నందుకుంటాడే అని అడిగేసరికి ఈ గ్యాప్లో దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు కదమ్మమ్మ అని అంది దక్ష. ఏరా నిజమా అని బామ్మ అడిగేసరికి అదేదో పిచ్చి పిచ్చిగా వాగిందనుకో, మీకైనా బ్రెయిన్ పని చేయాలి కదా నానమ్మ. నేను ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాను కదా, నేనెలా దాని నడుము గిల్లుతాను అని అడిగాడు. వాడన్నది నిజమే కదా అనగానే మీలాంటి అమాయకులని మార్చడం నా వల్ల కాదు గాని వెళ్ళి పని చూసుకోండి అని వెటకారంగా చెప్పడంతో సరేనంటూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తాతగారు పిలుస్తున్నారని బామ్మగారు వాళ్ళ నాన్న పిలుస్తున్నాడని ఇందిర వెళ్ళిపోయేసరికి దక్ష వంటగదిలో ఒంటరిగా ఉండేసరికి మరొకసారి వీపు మీద గిల్లేసి బయటికెళ్ళిపోవడంతో మళ్ళీ ఇంకొకసారి గావకేక పెట్టేసరికి హాల్లో కూర్చున్న బంధువులందరూ వంటగదిలోకి పరిగెత్తుకుని వచ్చారు. ఏమైందే నీకు, ఎందుకలా అరుస్తున్నావని బామ్మ మళ్ళీ ఒకసారి అడిగేసరికి ఇప్పుడు కూడా మీ మనవడి నిర్వాకమే అమ్మమ్మ అని దక్ష ఏడుపు మొహం వేసుకుంది. ఒకవేళ నిజంగా వాడే చేశాడని అనుకుంటే నువ్వే ఏదో వాడిని రెచ్చగొట్టేలా చేసుంటావు. అందుకే వాడికి బాగా కాలింది అనగానే
దక్ష బుర్ర గోక్కుంటూ పిచ్చి నవ్వుతూ ఉంటే, నీ గురించి బాగా తెలుసే. వెళ్ళు. ఇంకొకసారి వాణ్ణి అనవసరంగా రెచ్చగొట్టకు, చిరాకు పెట్టకు అని చెప్పడంతో మూతి ముడుచుకుంది దక్ష. ఈలోపు కావ్య ఎంగేజ్‌మెంట్ దగ్గరకొస్తూ ఉండడంతో ఇంట్లో హడావిడి పెరిగిపోయింది. ఒకవైపు నవీన్ ఎంత ట్రై చేస్తున్నా సంగవి అతని మొహం కూడా చూడకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటే, మరొక వైపు సౌజన్య ఎలాగైనా దక్ష గదిలో ఉన్న బంగారం కొట్టేయాలని ప్లాన్ చేసి ఆ రోజు నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత దక్ష గది దగ్గరకొచ్చింది. వచ్చిన బంధువులందరికీ గదులు సరిపోలేదని విరాట్ వాళ్ళందరూ చలి పుడుతున్నా కూడా టెర్రస్ మీద పడుకుంటే, దక్ష దీక్షిత గదిలో పడుకోవడంతో దక్ష గదిలో ఎవరూ లేకపోయేసరికి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికెళ్ళి ఒకసారి బయటికి తొంగి చూసి తనని ఎవరూ గమనించలేదు అని నిర్ధారించుకున్న తర్వాత వెళ్ళి బీరువా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. 'అది ఎంతసేపటికి ఓపెన్ కాకపోవడంతో లాక్ చేసినట్టున్నారు' అని అనుకుంటూ తాళం చెవి కోసం వెతికింది. 2 గంటలు తిప్పలు పడిన తర్వాత పరుపు కింద బీరువా తాళం చేతులు కనిపించేసరికి పిచ్చి మొహందాన, ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటే చెప్పు? ఇంట్లో నాలాంటి దొంగలుంటారు కదా అని సౌజన్య అనుకుంటూ ఆ తాళం చేతితో బీరువా ఓపెన్ చేసింది. చీరల కింద ఎదురుగా బ్లూ కలర్ జ్యువెలరీ బాక్స్ కనిపించేసరికి అది ఓపెన్ చేసి చూడగానే మధ్య మధ్యలో డైమండ్స్ వచ్చి చూడ్డానికి సూపర్‌గా ఉన్న గోల్డ్ నెక్లెస్ కనిపించేసరికి ఒక్కసారిగా ఆమె కళ్ళు మెరిసాయి. దాన్ని తీసుకొని చీర కొంగులో దాచిపెట్టుకుని తాళం వేసేసి, తాళం ఎక్కడి నుంచి తీసిందో అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయి ఎవరికీ డౌట్ రాకుండా గదిలోకి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయాన్నే అందరూ లేచి ఎవరి పనుల్లో వాళ్ళుంటే, దక్ష ఏదో అవసరమై బీరువా ఓపెన్ చేసి తనకవసరమైన వస్తువు తీసుకొని తల తిప్పి చూసేసరికి తను ముందు రోజు పెట్టిన చోట నెక్లెస్ బాక్స్ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.